ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పేరిట అందరికీ ప్రేమపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, ప్రియ సహోదరులారా, ఈ యొక్క సమయంలో కాసేపు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మరి 9:30కు లైవ్ ఇవ్వాల్సి ఉండగా ఆలస్యమైనందుకు క్షమించండి. ఈరోజు మనం నేర్చుకోబోయే ముఖ్యమైనటువంటి అంశం తిరుగుబాటు తెచ్చిన ఘోర నష్టం. నేడు జరుగుతున్న పరిస్థితులను బట్టి ఈ అంత్య దినాలలో మరి క్రైస్తవుల యొక్క మనస్సును సాతాను ఏ విధంగా తెలుపుతున్నాడో, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలో కొన్ని విషయాలను జాగ్రత్తగా పరిశీలించుకుంటూ మనం నేర్చుకుంటూ ముందుకెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 16వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం. 16వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తే, లేవీకి మునిమనవుడును కహాతుకు మనవడును ఇస్హారు కుమారుడునగు కోరహు రూబేనీయులలో ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను పేలితు కుమారుడైన ఓనును యోచించుకొని ఇజ్రాయెల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో మోషేకు ఎదురుగా లేచి, మోషే అహరోన్లకు విరోధముగా పోగుపడి, మీతో మాకిక పని లేదు, ఈ సర్వ సమాజంలోని ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్య ఉన్నాడు, యెహోవా సంఘము మీద మిమ్మను మీరేలా హెచ్చించుకొనుచున్నారనగా, మోషే ఆ మాట విని సాగిలపడెను. అటు తర్వాత అతడు కోరహుతో వాని సమాజముతోనూ ఇట్లనెను, తనవాడు ఎవడో పరిశుద్ధుడెవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధికి రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకును, ఇలాగు చేయుడి. దేవుడు మనందరి వెనికిడిలో ఈ వాక్యం దీవించి ఆశీర్వదించును గాక ఈ మాటలను. మరి ప్రియ సహోదరులారా, పరిశుద్ధాత్ముడు మనందరితో వాక్యమును సూటిగా తేటగా మరి లోతుగా మనము ధ్యానించినట్లుగా సహాయం చేయునుగాక, నేర్పించునుగాక. మనం ఈరోజు నేర్చుకోబోయే ఈ అంశంలో ఉన్న ముఖ్య వ్యక్తి అందరికీ తెలిసిన వాడే, అందరికీ మరి పరిచయస్తుడే. ఎవరి వ్యక్తి అంటే కోరహు మాత్రమేనా అంటే ఇక్కడ ఇంకా 2-3 ఉన్నారు. ఏలియాబు కుమారులైన దాతాను అబీరాములను, పేలెతు కుమారుడైన ఓనును యోచించుకొని, ఈ నలుగురు కూడా వీరు ఏ విధంగా తిరుగుబాటు చేశారో, దాని వలన జరిగిన నష్టం ఏంటో, వారు ఆ తిరుగుబాటు వలన ఎలా పతనమయ్యారో మనం గమనిస్తే, ఈ అంత్య దినాలలో, ఈ యొక్క చివరి గడియలలో క్రీస్తు సంఘములన్నిటిలో కూడా, అదేవిధంగా క్రైస్తవ కుటుంబాల్లో కూడా ఇలాంటి పరిస్థితే కనబడుతుందేమో అన్నట్టుగా ఉంది. ఎందుకు అంటే, మనం ఈ మొత్తం అధ్యాయాన్ని ధ్యానించుకుందాం. త్వరగా మనం ధ్యానించుకుంటే చూద్దాం, కొన్ని విషయాలను ఆలోచిద్దాం. లేవీకి మునిమనుడును కహాతు మనవడనైన ఇస్హారు కుమారుడకు కోరహు. ఇక్కడ ఏం చేశాడట? ఈ కోరహు దాతాను అబీరాములను ఓనును వీరందరినీ కూడా ఏకం చేసుకొని యోచించుకొని, అంటే తమలో తాము మాట్లాడుకొని, తమలో తాము ఆలోచన చేసుకుని ఒక మాట
చివరికి ఒక ఒక అంగీకారానికి వచ్చారు, ఒక ఆలోచనకు వచ్చారు. ఏంటంటే వీరు మాత్రమే కాకుండా ఇక్కడ ఇంకొక మాట ఉంది, ఇజ్రాయెల్లో పేరు పొందిన సభికులను సమాజ ప్రధానులైన 250 మందితో. చూసారా, వీరు మాత్రమే కాదు, ఇజ్రాయెలులో పేరు పొందిన సభికులు. చూసారా, ఇజ్రాయెల్లో పేరు పొందిన వారిగా ఉన్నారు వీరు. అంటే మరి దాదాపుగా 20 లక్షల పైన లక్షల పైన ప్రజలు. మరి కొంతమంది సహోదరులు చెప్పే విషయాన్ని బట్టి చూస్తే దాదాపు 40 లక్షల మంది అని పేర్కొనబడుతూ ఉంది. ఇంతమందిలో పేరు పొందిన సభికులట వీరు, సమాజ ప్రధానులంట. వీరు ఎంతమంది అంటే వారికి సపోర్ట్ చేసి నిలబడ్డారు, 250 మంది నిలబడ్డారు. 250 మంది వారికి సపోర్ట్ ఇస్తుండగా ఈ కోరహు, మరి దాతాను, అబీరాము, ఓనును వీళ్ళందరూ కూడా హెచ్చించుకొని, ఆలోచన చేసుకొని, యోచించుకొని తమలో తాము ఒక ఆలోచన చేసుకొని మోషే దగ్గరికి వచ్చారు. మోషే దగ్గరికి, అహరోన్ దగ్గరికి, వీళ్ళిద్దరి దగ్గరికి వచ్చి, ఇక్కడ ఒక మాట బాగా బాధాకరం అనిపించే విషయం ఏంటంటే, మోషేకు ఎదురుగా లేచి ప్రియ సహోదరులారా, చాలా బాధాకరమైన విషయమే కదా. ఐగుప్తులో 430 సంవత్సరాలు ఎంతో బాధాకరమైనటువంటి చాకిరి చేస్తూ, వెట్టి చాకిరితో మూలుగుతూ, ఫరో యొక్క అధికారము కింద అనపబడి, మరి ఎంతో దుర్గతి కలిగినటువంటి జీవితంలో జీవిస్తున్నటువంటి ప్రజలను దేవుడు జ్ఞాపకం చేసుకొని, అబ్రహాముకు, ఇస్సాకుకు, యాకోబునికి ఇచ్చినటువంటి వాగ్దానమును జ్ఞాపకం చేసుకొని, ఎంతో ప్రేమించి ఆ యొక్క బరువైన కాడి నుంచి విడిపించి, మోషే ద్వారా ఆ బందికానాల నుంచి, ఆ చెరలో నుంచి, ఆ ఐగుప్తు చెరలో నుంచి, ఆ చాకిరిలో నుంచి, బానిసత్వంలో నుంచి విడిపించి, మోషే నాయకత్వంలో ఎన్నో అద్భుతాలు చేస్తూ, దేవుడు ఎన్నో అద్భుతాలు వాళ్ళ ముందు కనబరుస్తూ తీసుకెళ్తూ ఉన్నాడు. ఎక్కడికి? కనానుకు తీసుకెళ్తున్నాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశం, పాలు తేనెలు ప్రవహించు దేశం, నెమ్మది పొందేటువంటి దేశం, దేవుడు తన ప్రజలను ఎక్కడ ఉంచాలనుకున్నాడో ఆ ప్రదేశమునకు దేవుడు నడిపిస్తూ ఉండగా ఎన్నో తిరుగుబాట్లు. కళ్ళ ముందు ఎర్ర సముద్రము చీలిన, పొడి నేల మీద పడి మరి అన్ని లక్షల మంది అవతలకు చేరినా, వారి కళ్ళ ముందే ఐగుప్తులంతా ఎర్ర సముద్రంలో పడి చచ్చినా, మారాను మధురంగా మార్చిన, బండ నుండి నీటిని పుట్టించిన, ఆకాశం నుండి మన్నాను కురిపించిన, పూరేళ్లను రప్పించి మాంసమునిచ్చిన వీరిలో ఐగుప్తు మీద ఆశ చావలేదని అర్థమవుతా ఉంది. ఐగుప్తు మీద ఆశ చావలేదు వీళ్ళకి. అయ్యో, ఆ ఐగుప్తులో మేము చాకిరి చేసాం, ఆ కుండల దగ్గర కూర్చున్నప్పుడు ఉల్లిపాయలు, తెల్లగడ్డలు, కీరకాయలు, దోసకాయలు, చికెను, మటను ఇలా జ్ఞాపకం చేసుకుంటూ మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఎంతో బాగా తినేవాళ్ళం మేము, మాకు అన్నీ జరిగేవి, మేము ఆనందంగా గడిపేవాళ్ళం. మోషే, మమ్మల్ని ఎందుకు ఇలా తీసుకొచ్చావు? మమ్మల్ని ఎందుకు ఈ విధంగా అనవసరంగా ఈ విధంగా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నామని తిరుగుబాటు చేసిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఈ క్రమంలో ఇక్కడ గమనిస్తే ప్రియ సహోదరులారా, కోరహుతో పాటుగా ప్రముఖులు అందరూ కలిసి 250 మంది పోగై మోషేకు ఎదురుగా లేచి, ఎంత బాధాకరం కదా.
దేవుడు ఎన్నుకున్నాడు మోషేను. దేవుడు ఎన్నుకుని తన ప్రజలను మోషే ద్వారా విడిపించాలని కోరుకున్నాడు. ఎవరి ద్వారా విడిపించాలని కోరుకున్నాడు? జాగ్రత్తగా గమనించండి. ఎవరి ద్వారా విడిపించాలని కోరుకున్నాడంటే మోషే ద్వారా విడిపించాలని కోరుకున్నాడు. అంటే మోషేను దేవుడు ఎన్నుకుని తన పక్షముగా నిలుపుకొని అన్ని లక్షల మందిని మోషే ద్వారా నడిపించాలని కోరుకుంటే మోషే ఎంతో చక్కగా క్రమంగా దేవుని యొక్క విధి విధానాలను అనుసరిస్తూ దేవుడు చెప్పిన ప్రతి మాటకు లోబడి మరి నడుస్తూ ఉంటే వీళ్ళల్లో కొందరికి నచ్చలేదు. పెద్దరికం కావాలనుకున్నారు. మోషే, అహరోను, మీరేనా దేవునికి సంబంధించిన వారు? మీరేనా నాయకత్వం చేసేది? మా చేత కాదనుకున్నారని ఈ యొక్క కోరహు తిరుగుబాటు, కోరహు అందరినీ కట్టగట్టుకుని మోషేకు ఎదురుగా లేచాడు. చూడండి, ఇక్కడ ఇంకా మనం ఆలోచిస్తే ప్రియ సహోదరులారా, మోషే అహరోనులకు విరోధముగా పోగుపడి, ఎవరికి పోగుపడ్డారట? విరోధంగా ఎవరికి లేచారు? మోషేకు, అహరోనుకు విరోధంగా లేచారు. వీరు లేచి విరోధంగా పోగుపడి ఏమంటున్నారో చూడండి. మీతో మాకు ఇక పని లేదు. మోషే, అహరోను, మీతో మాకు పని లేదు. ఇక మీరు మమ్మల్ని నడిపించేది ఏంటి? మీరు మమ్మల్ని నాయకత్వం వహించేది ఏంటి? మీరు చెప్పినట్టు మేము వినం, మీరు చెప్పిన విధంగా మేము నడుచుకోం. మోషేను, అహరోనును ఎవరు నియమించారు? సాక్షాత్తు ప్రభు అయిన యెహోవానే వారిని తన పక్షంగా నిలవబెట్టి సమస్తమును కోల్పోయి వారు ప్రభు మార్గంలో అన్ని లక్షల మందిని దేవుని మాట చొప్పున దేవుడు చెప్పిన ప్రకారంగా తూచా తప్పకుండా మరి ప్రభు ఎదుట నడిపిస్తూ ఉంటే వీరంటున్నారు, మీరేనా? ఏమయ్యా మోషే, నువ్వేనా నాయకుడిగా ఉంటావు? ఏమా అహరోను, నువ్వు మాత్రమే నాయకుడివా? మేము కూడా నాయకులమే. చూడండి వారి మాట. విరోధముగా పోగుపడి, ఎవరికి విరోధంగా పోగుపడ్డారు వీళ్ళు? దేవుడు ఎంచుకొని తన ప్రజలను నడిపించడానికి నాయకులుగా నిలబెట్టిన వారిపైన పోగుపడ్డారు వీళ్ళు. విరోధంగా లేచారు. అంటే ఎవరికి లేచినట్టు? చాలా మందికి అర్థం కాదు. కానీ మోషే మీదకి లేయడము అంటే మోషేను ఎన్నుకున్న దేవుడి మీదకి లేచినట్టే కదా. వీరు ఎవరికి లేచారు విరోధంగా? దేవుని మీదకి లేస్తారు. ఇక్కడ గమనించినట్లయితే ప్రియ సహోదరులారా, మోషేకు, అహరోనుకు వ్యతిరేకంగా విరోధముగా పోగుపడి మీతో మాకిక పని లేదు. చూసారా ఏమంటున్నారు? మీతో మాకిక పని లేదు, మా దారి మాదే, మీ దారి మీదే. మీరు చెప్పినట్టు మేము వినం, మీరు నడుచుకోమన్నట్టు మేము నడుచుకోం. మీరు ఏ విధంగా చెప్తే ఆ విధంగా నడుచుకోవడానికి మాకు ఇష్టం లేదు. మీరేనా పరిశుద్ధులు? యెహోవా మిమ్మల్ని ఎన్నుకున్నాడు, నాకు కూడా తెలుసు. మమ్మల్ని కూడా ఎన్నుకున్నాడు, మేము కూడా పరిశుద్ధులమే అని చెప్పి చూడండి, ప్రతివాడును పరిశుద్ధుడే, యెహోవా వారి మధ్యనున్నాడు. యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరు ఎలా హెచ్చించుకుంటున్నారనగా చూసారా? ఎవరు హెచ్చించుకుంటున్నారండి? దేవుడు చెప్పిన విధానం ఇది, దేవుడు నడిపిస్తున్న విధానం ఇది, దేవుని ఆజ్ఞలు ఇవి. దేవునితో మాట్లాడి దేవునితో సంభాషించి మోషే ఏ రోజుకు ఆ రోజు ఎలా నడవాలో చెబుతూ ఉంటే వీరంటున్నారు ఇక్కడ సంఘం మీద, యెహోవా సంఘం మీద మిమ్మల్ని మీరెలా హెచ్చించుకుంటున్నారు అంటున్నారు. మోషే హెచ్చించుకున్నాడా? ఏ రోజైనా మోషే హెచ్చించుకున్నాడా? తప్పు జరుగుతుంటే ఇది తప్పు అని చెప్తున్నాడు. మీరు దేవుని మాటలకు విరోధంగా లేస్తున్నారని చెప్తున్నాడు. మీరు దేవుని మార్గములకు విరోధంగా నడుచుకుంటున్నారని చెప్తున్నాడే కానీ
హెచ్చించుకున్నాడా? లేదే. కానీ వీళ్ళకి ఎలా అర్థమైందంటే, హృదయం నిండా కోపం, హృదయం నిండా పగ, హృదయం నిండా కుట్ర పెట్టుకొని వీరు ఎలా మాట్లాడుతున్నారంటే విరోధముగా లేయడం మొదలుపెట్టారు. తమతో పాటుగా అనేక మంది కూర్చుకున్నారు. ఇజ్రాయెల్లో ప్రముఖులైన వారందరినీ తమ పక్షంగా చేర్చుకొని ఇక మనకు వీరి నాయకత్వం వద్దు, వీరు మనకు చెబితే మనం ఏంటి, మోషే చెప్తే మనం వినాలా అని హెచ్చించుకున్నారు. మోషే ఆ మాట విని లేచి సాగిలపడెను. అటు తరువాత అతడు కోరహుతో వాని సమాజంతో ఇట్లా చూసారా? మోషే గురించి రాయబడింది, భూమి మీద ఉన్నటువంటి సమస్త జనుల్లో సాత్వికుడు అని రాయబడింది. ఎన్నో మార్లు దేవుని కోపం ఇజ్రాయేళ్ల మీద రగులుకున్నప్పుడు దేవునికి మొరపెట్టి, నా పేరు జీవగ్రంథంలో నుంచి తుడిపే, వీరికి నువ్వు హాని చేస్తేనే ముఖాముఖిగా ప్రభుతో మాట్లాడిన వాడు మోషే. అటువంటి మోషే వీళ్లకు సాగిలు పడుతున్నాడు. చూడండి, సాగిల పడుతున్నాడు. అయ్యో, మీరు ఎవరికి వ్యతిరేకంగా లేచారో తెలుసా? మాకు కాదు, మమ్మల్ని ఎంచుకున్న, మమ్మల్ని నిలవబెట్టిన యెహోవాకు వ్యతిరేకంగా లేస్తున్నారు, మీకు ఎంత ప్రమాదమో తెలుసా అని వారికి చెప్తుంటే వారు అంటున్నారు, మాకంతా తెలుసు, మేమెవ్వరి మాట వినం, ఈ రోజు నుంచి ఇక మీతో మాకు పని లేదు, మా ఇష్టానుసారంగా మేము నిర్ణయాలు తీసుకుంటాం, మా ఇష్టం వచ్చినట్టుగా నాయకత్వం నడుపుతాం, మీరేనా? ఆలోచించండి. హెచ్చించుకున్నాడు. అతనితో పాటు మిగతా వారంతా కూడా, అవును మీరు మాత్రమేనా పరిశుద్ధులు, మేమందరం కూడా పరిశుద్ధులమే అని దేవుని ఎదుట మోషే మీద తిరగబడ్డారు. మోషే సాగిలపడ్డాడు, బతిన్లాడుకుతున్నాడు, వినలేదు. ఏమాత్రమే వినకుండా చూడండి, అప్పుడు మోషే అంటున్నాడు కోరహుతోనూ వాని సమాజంతోనూ ఇట్లను, తన వాడు ఎవడో, పరిశుద్ధుడు ఎవడో రేపు యెహోవా తెలియజేసి వానిని తన సన్నిధిని రానిచ్చును, ఆయన తాను ఏర్పరచుకుని వానిని తన యొద్దకు చేర్చుకును. ఇలాగు చేయుడి, కోరహును అతని సమస్త సమూహములైన మీరును ధూపార్తులను తీసుకుని వాటిలో అగ్ని ఉంచి రేపు యెహోవా సన్నిధిని వాటి మీద ధూప ద్రవ్యములు వేయుడి. సోదరులారా, మోషే చెప్తూ ఉన్నాడు, తన వాడెవడో, పరిశుద్ధుడెవడో రేపు యెహోవా సన్నిధిలో మనం నిలిచినప్పుడు దేవుడే నిర్ణయిస్తాడు. కాబట్టి రేపు మీరందరూ కూడా ఎవరి ధూపార్తి వాళ్ళు చేత పట్టుకొని ధూపం వేయడానికి సిద్ధంగా ఉండండి. చూడండి, వాటి మీద ధూప ద్రవ్యం వేయుడి అంటున్నాడు. ఎవరి ధూపార్తి వాళ్ళు తీసుకొచ్చుకొని దాని మీద ధూపద్రవ్యం వేయడి. ఒక రకంగా చెప్పాలంటే, ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే ప్రార్థనా జీవితాన్ని ఇక్కడ కనబడతా ఉంది. ప్రార్థనా జీవితం కనబడుతుంది. వాక్యానుసారమైన జీవితం, వాక్యానుసారమైనటువంటి జీవితంలో జీవిస్తూ ప్రార్థిస్తే ప్రభు వింటాడు. కానీ వీళ్ళెవరూ కూడా దేవుడి ఆజ్ఞలంటే లెక్కలేదు, దేవుడి ఆజ్ఞలంటే ఏమాత్రము లెక్కలేదు వీళ్ళకు. దేవుని మాటలంటే ఏమాత్రము కాస్త కూడా భయము, భక్తి అనేది లేకుండా, మాకంతా తెలుసు, మా మాట కూడా, మేము కూడా పరిశుద్ధులమే, మేము కూడా నాయకులమే అని ఎవరికి వారు హెచ్చించుకోవడం మొదలుపెట్టారు. ప్రియ సహోదరులారా, ఆలోచించండి. ఈరోజు కూడా నేడు సంఘాల్లో ఇదే పరిస్థితే కదా.
నేడు కుటుంబాల్లో ఇదే పరిస్థితి తలెత్తుతుంది కదా. క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో, క్రైస్తవ సమాజాల్లో జరుగుతున్నది ఇదే కదా. ఎంతో మందిని చూస్తూ ఉంటే ఈరోజు కొంతమంది మరి ఆటోలు ఎక్కితే వారందరూ కూడా వారు ఎక్కిన తర్వాత అడిగాను నేను, ఏమ్మా మీరంతా క్రైస్తవులేనా అంటే, అవును చర్చికి వెళ్తాము. అవునయ్యా, మరి ఇప్పుడేమి పండగ ఉందని మీరు అందరూ ఇంత అడావుడిగా బట్టలన్నీ కొనుక్కొని సరుకులు తీసుకెళ్తున్నారంటే, మా ఊర్లో ఒక గుడి ప్రతిష్ఠిస్తున్నారు, ఆ గుడి ప్రతిష్టకు బంధువులంతా వస్తారు, వాళ్ళకు మేము చీరలు సారెలు పెట్టి పంపించాలి అంటున్నారు. నేను అడిగాను, అసలు మీకు సిగ్గు బుద్ధి అనేది ఉందా? సిగ్గు అనేది ఉంటే క్రైస్తవులు అయి ఉండి వారెవరో అన్యజనుల లోకంలో విగ్రహ ప్రతిష్ఠ చేస్తుంటే మీ పిల్లలకు బంధువులు వచ్చేది ఏంటి, వారికి మీరు చీరలు సార్లు పెట్టేది ఏంటంటే వారికి ఏం అర్థం కాల. అయ్యా మేమేం పెట్టకపోతే మా ఇంట్లోకి వచ్చే బంధువులు చిన్న చూపు చూస్తారు. నేను ఒకటే అడిగాను, యేసు ప్రభు ఒక పక్క నుంచి మీ ఆచారాలు, మీ బంధువుల్ని, మీ చుట్టాలని, మీ పిల్లలను, మీ వారిని అందరిని ఒక పక్కన పెడితే ఎవరు కావాలో తేల్చుకోమనే సమయం వస్తే మీరు ఎవరు కావాలని కోరుకుంటారు? నోట మాట లేదు వారికి. బుద్ధి అనేది ఉందా? ఇలాగే అడిగాను నేను, బుద్ధి కాస్త ఎవరు మీరు సేవకుడు? ఎవరు? ఎంత నీచమైనటువంటి పరిస్థితికి దిగజారిపోతున్నారంటే, అన్యుల ఆచారాలను మీరు జరిగిస్తున్నారంటే, పాత నిబంధనలు అయితే కాల్చి చంపేస్తారు. పాత నిబంధన ప్రకారం అయితే ఏం చేస్తారు? రాళ్లతో కొట్టి చంపి అగ్నితో తగలబెడతారు. కానీ కొత్త నిబంధన కదా, కృప అడ్డం వస్తూ ఉంది. అలాంటి చేయడానికి లేదు. వారెవరో ఊరిలో గుడి ప్రతిష్ఠ చేస్తున్నారు అన్యులు. క్రైస్తవులు అయ్యి ఉండి చెయ్యకూడని పని ఆ పండగ వీళ్ళు కూడా ఆచరిస్తున్నారు. ఇంటికి ఎవరో వస్తారంట, వాళ్ళకి వీరందరూ చీర సార్లు పెట్టి పంపించాలంట. వారు ఎప్పుడో పెట్టారంట, వీళ్ళు కూడా పెట్టాలంట. వాక్యానుసారమేనా ఇది? అంత చెబుతున్న వాళ్ళు అంటున్నారు, అయ్యా మా ఇంటికి వచ్చే బంధువులు మేము ఇది చేయకపోతే వాళ్ళు మళ్ళా రారయ్యా. నేను ఒకటే చెప్పాను, ఎవరు రాకపోయినా పర్లేదు, కానీ యేసు ప్రభు నీ ఇంటికి రాకపోతే నీ గతి చివరికి ఏమవుతుందో తెలుసా? బైబిల్ పట్టుకొని ఆదివారము చక్కగా మందిరానికి పోయినట్టు కనపడతావు, చివరికి నీ బ్రతుకు నిత్య నరకాగ్ని దేవుని వాక్యం సెలవిస్తుంటే ఇలాంటి పనులు చేయకూడదని చెప్తుంటే ఏంటమ్మా మరి అలా మాట్లాడతారంటే వాళ్ళు అంటున్నారు, మనస్సాక్షి పూర్తిగా చచ్చిపోయిందయ్యా మాకు. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఎంత బాధాకరం అంటే, తిరుగుబాటు. తెలిసి ఇది తప్పు, ఆ అగ్నిలో దూకితే చస్తాం, ఇదిగో నీ ముందు అగ్ని ఉంది, దాంట్లో పడితే పోతామని తెలిసి కూడా ఈరోజు అనేక మంది చూసారా, నిత్య నరకమమ్మా. దేవుని వాక్యానికి ఏ విధంగా నువ్వు విరోధంగా లేచినా నువ్వు నిత్య నరకానికి పోతావు తల్లి అంటే, వాళ్ళు సింపుల్ గా మా మనస్సాక్షి చచ్చిపోయిందయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదు, ఏం చేస్తాం ఇంకా. అంతసేపు వారికి చెప్పిన, వారి ఊరికి పోయి వారిని వదిలిపెట్టేంత వరకు కూడా చెప్తూ ఉన్నా సరే, చివరాఖరకు మళ్ళీ ఆ ఊర్లో అడుగు పెట్టగానే ఒక్కొక్కరి గుమ్మానికి గుమ్మడికాయలు కట్టున్నారు. బూడిద గుమ్మడికాయలు కట్టి, దిష్టి యంత్రాలు కట్టి, రకరకాల పరిస్థితులన్నీ, సాతాను యొక్క తంత్రాలన్నీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. నేను అప్పుడు అడిగాను, ఎవరండి మీ సేవకుడు అంటే, ఆ వచ్చిన వాళ్ళల్లోనే ఒక ఆమె చెబుతుంది, మా ఆయనేనయ్యా. నువ్వు సేవకురాలువా? మీ ఆయన సేవకుడా? సిగ్గులేదమ్మా, సేవకురాలు అయ్యి ఉండి వీళ్ళందరూ చేసే పని నువ్వు కూడా చేస్తున్నావు. ఏం చేద్దామయ్యా? చర్చికి రారయ్యా వీళ్ళతో పాటు చేయకపోతే. ఇది భక్తి అంటారా? దీన్ని భక్తి అంటారా? అసలు దీన్ని యేసు ప్రభువు యొక్క మార్గంలో ఉన్న వాళ్ళైనా వీరు రోషం, సిగ్గు, లజ్జ ఇవన్నీ విడిచిపెట్టారు ఈరోజు అనేక మంది. చాలా బాధాకరం కదా. అన్యుల మధ్య వారు ఎంత ఎగతాళిగా చూస్తారు. మన దేవుడు రోషం కలిగిన దేవుడు, ఆయనకు అసహ్యమైన పనులు అట్లాంటివన్నీ. కానీ వాళ్ళు అంటున్నారు, మా ఇంటికి బంధువులు మళ్ళీ రారయ్యా,
మేము ఈ పని చేయకపోతే, ఇప్పుడు ఈ సంప్రదాయం మేము పాటించకపోతే ఆ తర్వాత వాళ్ళ ఇంటికి మమ్మల్ని రానివ్వరు, మా ఇంటికి వాళ్ళు రారు, ఇంకా యేసు ప్రభువుతో మీకు పనే లేదని చెప్పాను. పోవాకండి బైబిల్ పట్టుకుని ఆదివారం. అసలు ప్రార్థన అంటే పోవాకండి ఎక్కడికి. అటు ప్రభువునన్నా కోరుకోండి, లేకపోతే లోకంలో కలిసిపోండి. ఇంత బతికి ఇంటి వెనకబడి చచ్చినట్టు ఎందుకు ఈ బ్రతుకు? ప్రియ సహోదరులారా, ఇది ఒక్కరికి మాత్రమేనా? ఒక్క చోట మాత్రమేనా? కానే కాదు. ప్రతి చోట దేవుని సంఘంలో ఇలా తిరుగుబాటు కనపడతానే ఉంది. కాస్తో కూస్తో సేవకులు లేచి ఇలాంటివి వద్దు, చెయ్యొద్దు అంటే ఇప్పటి నుంచి ఇక మీ దగ్గరికి రాం. నువ్వు మాకు చెప్పేది ఏంటి? మాకు బైబిల్ తెలియదా? కొన్ని ఏళ్ల నుంచి ప్రభువు నమ్ముకొని ఉన్నాం మేము, నువ్వు మాకు చెప్పేది ఏంటి? ఇప్పటి నుంచి ఇక మందిరానికి రాం, మేము మీ చర్చికి రాం. చూసారా? తిరుగుబాటు సోద చెప్పుటతో సమానమనే పాపం అనే దేవుని వాక్యం సెలవిస్తా ఉంటే ఈరోజు అనేక మంది, ఆనాడు ఇజ్రాయేలును నడిపించడానికి మోషేను ఏర్పరచుకున్న దేవుడు ఈరోజు ప్రతి మానవుణ్ణి పాపంలో నుంచి విడిపించడానికి తన సొంత కుమారుణ్ణి మరణానికి అప్పగించాడే. ఆ కుమారుని యొక్క రక్తాన్ని పాదాలతో తొక్కి వెనక్కి వెళ్ళిపోయే వీరికి పడే శిక్ష అంత భయంకరం. అది అర్థమవుతుందా అండి? ఈరోజు మేము చూసేటి చూస్తాం, చేసేటి చేస్తాం, మా ఇష్టం వచ్చినట్టు నడుచుకుంటాం, మా బుద్ధి పుట్టినట్టుగా బ్రతుకుతాం, మేము చేసేది ఏది మానుకోం, మా ఇష్టానుసారంగా విచ్చలవిడితనంగా జీవిస్తాం. నీకేంటి? వాక్యం చెప్పబోయా నువ్వు? ఇలా అడిగే కొంతమంది విశ్వాసులు ఉన్నారు. నువ్వేదో వచ్చినోడి చెప్పు, మాతో నీకేం పని? ఈరోజు కుటుంబాల్లో కూడా, అనేక కుటుంబాల్లో ఇదే పరిస్థితి జరుగుతూ ఉంది. ప్రియ సోదరులారా, తిరుగుబాటు ఎంత ప్రమాదమో తెలుసా? జాగ్రత్తగా ఆలోచించాలి. చూడండి, ఇక్కడ గమనిస్తే అప్పుడు యెహోవా ఏ మనుషుడు అక్కడ చెప్పిన తర్వాత, తన మందిర సేవ చేయుటకు మీ యెహోవా మిమ్మల్ని తన యొద్దకు చేర్చుకున్నటయు, మీరు సమాజం ఎదుట నిలిచి వారు చేయవలసిన సేవ చేయనట్లు ఇజ్రాయేళ్ల దేవుడు ఇజ్రాయేళ్ల సమాజంలోని మిమ్మల్ని వేరుపరచుటయు మీకు అల్పముగా కనబడునా? ఆయన నిన్నును నీతో లేవీయులైన నీ గోత్రపు వారందరినీ చేర్చుకునేను కదా, అయితే మీరు యాజకత్వమును కూడా కోరుచున్నారు. చూడండి, ఇక్కడ గమనిస్తే ప్రియ సహోదరులారా, ఎంతో మంచి పని వారికి అప్పగించాడు ప్రత్యక్ష గుడారం దగ్గర. దాని గురించి వివరముగా చెప్పుకోవడానికి సమయం సరిపోదు కాబట్టి లేవీయులకు అప్పగించినటువంటి పని ఏంటనేది ఇప్పుడు చెప్పుకోలేం. కానీ అంత మంచి పనిని వీరు తక్కువ చేసి ఇప్పుడు ఏం కోరుకుంటున్నారంట? యాజకత్వాన్ని కూడా కోరుకున్నారు. మీరు కొత్త నిబంధన ప్రకారంగా దేవుని సేవకుడిగా నిలబడొద్దని కాదు దేవుని వాక్యం చెప్తుంది. మీలో అనేకులు సేవకులు దేవుని పని చెయ్యాలి, దేవుని సేవకులుగా ఉండాలి. అయితే దేవుని పనిలో ఉండాలి, కానీ మీ బ్రతుకును సరి చేసుకోవాలి. ఫస్ట్ నీ జీవితం ఎలా ఉంది? నీ బ్రతుకు ఎలా ఉంది? అసలు ఫస్ట్ నీ అంతరంగం ఎట్లుంది? నువ్వు వెలుపట ప్రవర్తించే ప్రవర్తన ఎట్లుంది? ప్రభు సన్నిధిలోకి వచ్చిన తర్వాత నువ్వు నటించే నటన అలా ఉంది. ఇవన్నీ దేవునికి నచ్చని పనులు. ఈరోజు అనేక సంఘాల్లో పాటలు పాడలేదనో, మ్యూజిక్ వాయించలేదనో, లేకపోతే ఏదో అవకాశం ఇవ్వలేదనో సునాయాసంగా దేవుని సంఘాలను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఎందుకని వచ్చేది? తిరుగుబాటు. మాకు అవకాశం ఇవ్వలేదండి, మేము వెళ్ళిపోతాం. మా పిల్లలకు అవకాశం ఇవ్వలేదండి, అందుకని మేము మందిరానికి రాము. మాకు గొప్ప చేయలేదండి, మమ్మల్ని గణపరచలేదండి, మమ్మల్ని పట్టించుకోలేదండి. ఎవరు పట్టించుకోవాలి మిమ్మల్ని? ఇదేమన్నా పెళ్ళా పేరంటమా? ఇదేమైనా లోక సంబంధమైన ఫంక్షన్ రా నిన్ను పట్టించుకోవడానికి? దేవుని సంఘంలోనికి వచ్చినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకోవాలి.
నీ ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తించాలి, తమాష కాదు. ఎక్కడ ఉంచాడో దేవుడు, ప్రభు ఏ స్థానంలో ఉంచాడో ఆ స్థానంలో నోరు మూసుకుని ఉండాలి. ఈరోజు అనేక మంది తిరుగుబాటు, అనేక మంది నువ్వు చెప్పింది మేము చేయాలా, మీరు చెప్పినట్టు మేము నడుచుకోవాలా, ఏం మీ సంఘం ఒకటేనా, మీ చర్చి ఒకటేనా మా గతి? చాలా చర్చిలు ఉన్నాయి. అడుక్కునే వాడికి ఏ ఇళ్ళైనా ఉంది, ఎన్నో ఇండ్లు ఉన్నాయి అడుక్కునే వాడికి. మరి అంతే, అడుక్కునే వాడికి బొచ్చు పట్టుకుంటే ఎన్నైనా ఉంటాయి. కానీ అది కాదు దేవుని వాక్యం సెలవిస్తుంది. నిన్ను సరిదిద్ది నీ జీవితాన్ని చక్కగా క్రీస్తులో కడుతూ క్రీస్తు వైపు నడిపించే చోట నువ్వు ఉండాలి. ఈరోజు నువ్వు ఎదిరిస్తున్నావంటే ఎవరిని ఎదిరిస్తున్నట్టు? ప్రియ సోదరులారా, ఆలోచించండి. తిరుగుబాటు. ఈరోజు తల్లిదండ్రులను ఎదిరించే బిడ్డలు తయారయ్యారు. ఎక్కడ పట్టినా తల్లిదండ్రుల మాట వినే పిల్లలు లేరు. ఎవరిని ఎదిరిస్తున్నారు? తల్లిదండ్రులనా? కాదు కాదు. భూమి మీద దీర్ఘాయుష్మంతులన్నట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించమని చెప్పిన యేసయ్య మాటను ధిక్కరిస్తున్నారు. తల్లిదండ్రులు మౌనంగా ఉండొచ్చు, కానీ దేవుడు సైలెంట్ గా ఉండడు ఈ విషయంలో. మా ఇష్టం, మాకు నచ్చినట్టుగా బ్రతుకుతాం, మా ప్రకారంగా మేము ఉంటామంటే దేవుడు సహించడు. ఒకవేళ తల్లిదండ్రులు సైలెంట్గా ఉండొచ్చేమో, కానీ దేవుడి ఆజ్ఞను మీరితే అది పాపంగా ఎంచబడుతుంది. ఈరోజు ఎక్కడ చూసిన యవనస్తులు పెద్దల మాట వినడం లేదు, తల్లిదండ్రుల మాట వినడం లేదు. అంతా మాకు తెలుసు, మొత్తం మాకు తెలుసు, మేమేం చేసినా అది రైటే అనుకుంటున్నారు. కానీ వాళ్ళకి ఏమీ తెలియదు. సున్నా వాళ్ళ భవిష్యత్తును చేజేతులారా పాడు చేసుకుంటున్నారు. చివరికి తిరుగుబాటు తిరుగుబాటు తిరుగుబాటు. మా నిర్ణయాలు మేము తీసుకోకూడదా? తీసుకోకూడదు, అంతే. అది దేవుని వాక్యం. నువ్వు చెప్పేది నేను చెప్పేది కాదు. అది దేవుని వాక్యం. దేవుని చిత్తానికి అప్పగించుకొని ప్రభు మాటకు లోబడి బ్రతకాల్సింది ఎవరైనా సరే. ఇది రాజ్యాంగం, ప్రభువు నిర్మించిన రాజ్యాంగం. ఇది నూతన నిబంధన అనేది నిబంధన క్రైస్తవులకు ఇచ్చిన రాజ్యాంగం లాంటి. దాంట్లో ఉన్న చట్ట ప్రకారం బ్రతకాల్సిందే. లేకపోతే అదే పాత నిబంధనలు అయితే రాళ్ళు తీసుకుని కొట్టి చంపుతారు. యేసు ప్రభు వారు అందుకే అంటాడు, పరిషత్తులు శాస్త్రులతో వెళ్తే అంటాడు చూడండి, తల్లిదండ్రులను గణపరచవలనియు గణపరచని వాడిని మరి రాళ్లతో కొట్టి చంపవలనియు ఆజ్ఞ ఉండగా మీరెందుకు అతిక్రమిస్తున్నారు? తల్లిదండ్రులకు చెందవలసిన దాన్ని దేవునికి అర్పితం అని చెప్పి ఇచ్చేస్తే మీరు తల్లిదండ్రులకు ఇంకేమి చేయాల్సిన పని లేదని కొత్తగా బోధిస్తున్నారే, ఇప్పుడు మిమ్మల్ని ఏం చేయాలి? ప్రభు ప్రశ్నిస్తే వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఈరోజు దేవుని వాక్యం ఎంతగా చెప్తున్నా ఈరోజు ఎవరు వినడం లేదండి. ఇది మనుషుల మాట కాదు. పిల్లలారా, మీ తల్లిదండ్రులకు అన్ని విషయంలో లోబడి ఉండాలి, అంతే. ఇది దేవుని మాట, మనుషుల మాట కాదు. లోపడకపోతే ఏమవుతుంది అంటే మనుషులు ఎవరు పట్టించుకోకపోగా ఏమనకపోవచ్చు, కానీ దేవుడు శిక్ష విధిస్తాడు. ఈరోజు అనేక మంది చూడండి, గుండెలు బాదుకుని ఏడ్చే తల్లిదండ్రులు ఈరోజు అనేక మంది ఉన్నారు. సోదరులారా, తిరుగుబాటు ప్రమాదకరమైన నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది, ఘోరమైన నష్టాన్ని తీసుకొచ్చి పెడుతుంది. అందుకే దావీదు కుటుంబంలో చూడండి, ఎక్కడ చూసినా తిరుగుబాటే, ఎటు చూసినా తిరుగుబాటే. చెప్పేవాళ్ళు లేరు, క్రమం నేర్పేవాళ్ళు లేరు. దావీదు మాత్రమే దేవుని హృదయానుసారుడు, మిగతా కుటుంబం అంటే చల్లా చెదురు. అబ్షలోం, అమ్నోన్, అదోనియా ఘోరమైనటువంటి మరణాన్ని రుచి చూశారు. కారణం ఏంటి? దావీదు భక్తుడి పిల్లలే ఎందుకు అయిందంటే ఈరోజు మనం బుద్ధి తెచ్చుకోవాలి. ఎందుకంటే మరి మన భక్తి దేవుడి ఎదుట మన పరిస్థితి మన భక్తి ఎట్లా ఉందంటే తేలిపోయే స్థితి ఈ రోజుల్లో. అటువంటిది మన భక్తి మన పిల్లల్ని కాపాడుతుందా? కాపాడలేదు. ఎవరికి ఎవరు
వారికి వారే తమ పాపాన్ని విడిచిపెట్టి యేసు ప్రభువును సొంత రక్షకుడిగా అంగీకరించాలి. అలా జరగకపోతే వాక్యం అంగీకరించదు. అబ్షలోము జీవితం చూడండి, తిరుగుబాటు తండ్రి మీద. ఏమొచ్చింది చివరికి? తల్లి చెప్పిందా ఏ రోజైనా? చూడండి, చరిత్రలో బైబిల్లో మనం చూస్తే ఆ తల్లులు ఎక్కడ కూడా బిడ్డలకి బుద్ధి చెప్పినట్లేదు. తిరగబడి 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 చివరికి దావీదు పారిపోయే స్థితికి వచ్చాడు. ఏమైపోయాడు చివరికి అబ్షలోము? దావీదు మాత్రం నా కుమారుడా నా కుమారుడా అని బాధపడ్డాడు, కానీ దేవుడు ఈ విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. దేవుడు నియమించిన ఆజ్ఞలకు ఎవ్వరు అతీతులు కాదు. నోరు మోసుకొని అందరూ పాటించాల్సిందే, లేకపోతే దానికి తగిన శిక్ష కనిపెట్టుకొని ఉంటుంది. ప్రియ సహోదరులారా, యవనస్తులైన వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. లోకం బాగాలేదు. నా ఇష్టం అంటే ఆ తర్వాత ఇష్టం తీర్చుకోవడానికి ఏమీ ఉండదు. ఇంకా నీ ఇష్టం అంటే ఎక్కడ ఏమీ లేకుండా దేవుడు చేస్తాడు. ప్రమాదం. ఇక్కడ కోరహు జీవితంలో చూడండి, కోరహు ఎదిరించాడు. 250 మంది ఎదిరించి మోషే మీదకి లేచి, మరి ఆ తర్వాత చూడండి, ఇంత గొప్ప ఆధిక్యత మీకు ఇస్తే వద్దనుకుంటున్నారు అని చెప్పినప్పుడు, ఇందు నిమిత్తం నీవును నీ సమస్త సమాజమును యెహోవాకు విరోధంగా పోగై ఉన్నారు. అహరోనెవడు, అతనికి విరోధంగా మీరు సనుగనేలా అనెను. అప్పుడు మోషే ఏలియాబు కుమారులైన దాతాను అభిరామును పిలువనంపించరు. అయితే వారు, మేము రాము, ఈ అరణ్యంలో మమ్మల్ని చంపవలని పాలు తేనెలు ప్రవహించు దేశంలో నుండి మమ్మల్ని తీసుకుని వచ్చుట చాలనట్లు మా మీద ప్రభుత్వం చేయుటకును నీకు అధికారం కావాలనా? అబ్బా చూడండి, ఏమండి దృష్టిలో పాలు తేనెలు ప్రవహించు దేశం ఏదట? ఐగుప్తు అంట. మాకే కష్టం తెలియదండి. అక్కడ గొడ్డు చాకిరి చేశారు, మనశ్శాంతి లేని బ్రతుకు బతికారు, పాపంలో మూలిగారు. లోకంలో పాపంలో మోసుకుంటూ ప్రయాసపడి మోసుకుంటూ తిరుగుతున్న ప్రజలను యేసు ప్రభువు వారు తన రక్తం ద్వారా విమోచిస్తే ఈరోజు అనేక మంది అంటున్న మాట ఏంటో తెలుసా? లోకమే బాగుంది, లోకస్తులే బాగున్నారు, లోకంలో ఉన్నవారే చాలా ఆనందంగా ఉన్నారు అనుకుంటున్నారు. ఈరోజు నీకు ఇచ్చిన రక్షణకు నీకు లెక్కలేదు, నీకు ఇచ్చిన నీతి నీకు అక్కర్లేదు, నీకు ఇచ్చిన పరిశుద్ధత నీకు అక్కర్లేదు. ఎవరినో చూసి వాతలు పెట్టుకుంటున్నారు అనేక మంది. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న ఈరోజు అనేక మంది ప్రవర్తించే ప్రవర్తన చూసి చాలా మంది హెచ్చించుకుంటున్నారండి. వాళ్ళని చూసి, వాళ్ళెవరో అట్లున్నారు, వీళ్ళెవరో ఇట్లున్నారు, వాళ్ళ పిల్లలు అట్లున్నారు, వీళ్ళ పిల్లలు అట్లున్నారు, కాబట్టి మనం చేస్తే తప్పే ఉంది. చివరికి వారెక్కడికి వెళతారో నీ గమ్యస్థానం కూడా అక్కడికే వెళ్తుంది. నువ్వు యేసు ప్రభువును చూడకుండా మనుషుల్ని చూస్తే, వాక్యాన్ని చూడకుండా నువ్వు మనుషుల్ని చూస్తే, చివరికి మనుషులు ఎక్కడికి వెళతారో ఆ ధనవంతుడు కేకలేసే చోటుకి వెళ్ళాల్సి వస్తుంది. ఎంత ప్రమాదం! ప్రియ సహోదరులారా, ఆలోచించండి. దేవుడు ఏ స్థితిలో నిన్ను ఉంచాడో, ఏ స్థితిలో ఏ ప్రదేశంలో ఎక్కడ ఎలా ఉంచాడో, ఎన్ని పరిస్థితుల మధ్య ఆయన నడిపించిన నోరు మూసుకొని ఎదురు చెప్పకుండా నిలబడాలి. మోషే ఆ స్థితిలో ఉన్నాడు. కానీ వీరంతా ఇప్పుడు చూడండి, వాళ్ళు అంటున్నారు, మోషే పాలు తేనెలు ప్రవహించే దేశం నుంచి మమ్మల్ని రప్పించింది కాక, అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటి? మేము కీరకాయలు బీరకాయలు అబ్బో చికెను మటన్లు మాకు కోరుకున్నది తెచ్చిపెట్టేవాళ్ళు, మేము ఎంత బాగున్నామో తెలుసా, మా చేతి నిండా డబ్బులే, మా దగ్గర మొత్తం ఎప్పుడు చూసినా హ్యాపీగా ఆనందంగా ఉండేవాళ్ళం. ఏంటి మోషే నీతో వచ్చి చివరికి చప్పటి ఈ మన్నా తిని నోరు చప్పబడిపోతుంది, పొద్దుగూకులు పూరేలేనా? ఏంటయా బాబు నీతోటి అనవసరంగా, అదే పాలు తేనెలు ప్రవహించే దేశం, ఇక్కడంతా కష్టము శ్రమ బాధలు ఇబ్బంది, ఏందయా నీది? ఈరోజు క్రైస్తవుల్లో అనేక మంది తమ హృదయాల్లో అనుకుంటుంది ఇది కాదా? ఏం దేవుడు అండి? ఎవడెవడో చాలా మంది అంటున్నారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆస్తులు వస్తాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే మిద్దె కట్టుకుంటారు, యేసు ప్రభు దగ్గరికి వస్తే ప్రమోషన్లు వస్తాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే అప్పులు తీరుతాయి, యేసు ప్రభు దగ్గరికి వస్తే పొలం కొంటారు. ఇవన్నీ నిన్ను ఎక్కడికి తీసుకెళ్తాయి అంటే పాతాళానికి తీసుకెళ్తాయి. ఇలా చెప్పి అనేక కుటుంబాలను పాడు చేస్తున్నారు చాలా మంది సేవకులు.
నేను అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభువు నమ్మని అనేక మంది కోటీశ్వరులు ఎంతో దూరం ఎందుకు? మన రిలయన్స్ అధినేత అంబానీ ఉన్నాడు కదా, అతనికి యేసు ప్రభు తెలియదు పాపం. యేసు ప్రభు నమ్మలేదు అతను, కానీ ప్రపంచ కుబేరుల్లో ఒకడు. మరి అతను ఎట్లా దీవించబడ్డాడో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఏమండి, మీరున్న ప్రాంతాల్లో మరి క్రైస్తవులమైన మనలో ఉన్న వాళ్ళు అంత హోదాలో ఉండరు, కానీ దేవుణ్ణి ఎరగని వాళ్ళు మిద్దె మీద మిద్దెలు, డాబాల మీద డాబాలు, డూప్లెక్స్ల మీద డూప్లెక్స్లు కట్టుకుంటూ, పొలానికి పొలం చేర్చుకుంటూ, అబ్బో కోట్ల రూపాయలు అలా ఎగరేసుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. మరి వాళ్ళందరిని ఎవరు దీవించినట్టు? ప్రియ సోదరులారా, నిజంగా ఎవరికి అర్థం కావట్లేదు. నిజంగా యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆశీర్వదించబడితే అవేదో ఇవస్తాయి అనే పాట అయితే, యేసు ప్రభు వారు పుట్టిన ఆ ఇంట్లో ఎందుకని యోసేపు పేదవాడిగా ఉన్నాడు? ఒక చిన్న ఇంట్లో వడ్రంకి పని చేసుకుంటూ బ్రతికారు వాళ్ళు. నైట్కే మరి పెద్ద వాళ్ళు అయిపోవాలి కదా. యేసు ప్రభు వారు అంత కష్టాల గుండా ఎందుకు వెళ్ళాలి? ఎక్కడన్నా ఆయన సుఖాన్ని కోరుకున్నాడు ఈ భూమి మీద? శ్రమలు, ఇబ్బందులు, నిందలు, బాధలు ఆయన వెంబడించిన వాళ్ళకి అది తిప్పలు. కానీ ఈరోజు దొంగ బోధకులు, అబద్ధ బోధకులు తయారయ్యారు. కుటుంబాలను నాశనం చేయడానికి ఇదే నిజమైన బోధ అని చెప్పి అనేక మందిని వ్యతిరేకంగా లేపడానికి ఈరోజు అనేక మంది అబద్ధ ప్రవక్తలని చెప్పుకుంటూ అనేక మంది అబద్ధ బోధకులు, తోడేళ్ళు తయారయ్యారు. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే వచ్చే ఆశీర్వాదం ఏంటంటే పరలోకంలో నిత్య జీవం. దాన్ని పొందుకోవడానికి ఈ లోకాన్ని ఎంత వీలైతే అంత త్వరగా విడిచిపెట్టుకుంటూ పూర్తిగా ఈ లోకానికి దూరమై ప్రభువును చేరాలి తప్ప, ఇదే నిజమైన ఆశీర్వాదం తప్ప ఇక్కడ ఏదో ఉంటుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది అంటే మాత్రం నువ్వు మోసపోయినట్టే. సాతానుగాడు యేసు ప్రభువును శోధిస్తూ ఆ యొక్క కొండ శిఖరం మీద తీసుకెళ్లి, ఆలయ శిఖరం మీద, ఇదిగో నువ్వు కోరుకుంటే మొత్తం అదే అంటాడు. అంటే యేసు ప్రభువునే వాడు మోసం చేయడానికి వస్తున్నాడు. నువ్వు నేనెంత? ఈరోజు అనేక మంది క్రైస్తవులు బొట్లో పడ్డారు. వాడి బొట్లో బలే వాడు ఏర్పరచుకున్న సేవకుల మాటలని వాళ్ళెవరో మిద్దె కట్టారు, వీళ్ళెవరో మిద్దె కట్టారు, వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వీళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు, వాళ్ళ కుటుంబం అట్టుంది, వాళ్ళ భర్త ఇలా ఒకరిని ఒకరు చూసుకుని చివరికి కుటుంబాల్లో ప్రశాంతత, నెమ్మది లేక ఒకరిని చూసి ఒకరు వాతలు పెట్టుకుంటున్నారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు పెట్టుకుంటున్నారండి. తిరుగుబాటు కాదా ఇదంతా? ఎవరి మీద తిరుగుబాటు చేస్తున్నారు? మనుషుల మీద కాదు. మన చేతికిచ్చిన జీవవాక్యము దేవుడిచ్చాడు. ఆ వాక్యమైన యేసు ప్రభు వారి మీద తిరుగుబాటు చేసి మాకు దేవుడు వద్దు, యేసు ప్రభు వారు చెప్పిన మాటలు మాకు వద్దు, మాకు నచ్చినట్టు మేము బ్రతుకుతాం. ఎక్కడికి తీసుకెళ్తాం చివరికి? అది చూడండి, వీళ్ళు కూడా ఇచ్చించుకున్నారు, అందరూ వచ్చారు. మరి వీళ్ళు అంటున్నారు ద్రాక్ష తోటలు గల పొలములు, ద్రాక్ష తోటలు గల స్వాస్థ్యం మాకు ఇయ్యలేదు, ఈ మనుషులు కన్నులను ఓడదీదువా, మేము రాము అనేది. అందుకు మోషే మిక్కిలి కోపించి, నీవు వారి నైవేద్యం లక్ష్య పెట్టకు, ఒక్క గాడిదనైనా వారి యుద్ధ నేను తీసుకోలేదు, వారిలో ఎవరికి నేను హాని చేయలేదని యెహోవా యుద్ధ మనవి చేసిన. మరియు మోషే కోరవతో, నీవును నీ సర్వ సమాజంలో అనగా నీవును వారును ఆరోను రేపు యెహోవా సన్నిధి నిలవలను. మీరు ప్రతి వాడును తన ధూపార్తి తీసుకుని వాటి మీద ధూప ద్రవ్యం వేసి ఒక్కొక్కడు తన ధూపార్తిని పట్టుకుని 250 ధూపార్తులను యెహోవా సన్నిధికి తేవలను. నీవును అహరోను ఒక్కొక్కడు తన ధూపార్తిని తేవాలని చెప్పిన. కాబట్టి వారిలో ప్రతి వాడును తన ధూపార్తిని తీసుకుని వాటిలో అగ్ని ఉంచి వాటి మీద ధూప ద్రవ్యం వేసినప్పుడు వారును మోషే అహరోనులను ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం యొద్ద నిలిచిరి. కోరహు ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారం సర్వ సమాజమును వారి విరోధముగా పోగు చేయగా యెహోవా మహిమ సర్వ సమాజమునకు కనబడెను. అప్పుడు యెహోవా, మీరు ఈ సమాజంలో నుండి అవతలికి వెళ్ళుడి, క్షణములో నేను వారిని కాల్చివేదనని మోషే అహరోనులతో చెప్పగా వారు సాగిలపడి, సమస్త శరీరాత్మలకు దేవుడవైన దేవా, ఈ ఒక్కడు పాపం చేసినందున ఈ సమస్త సమాజం మీద నీకు కోప్పడదువా అని వేడుకున్నాడు. చాలా మంది అంటారండి, ఒక్కరు తప్పు చేస్తే దేవుడు అందరికి శిక్షిస్తాడా? ఇది ప్యాషన్ అయిపోయింది అందరి నోట్లో. నిజం. బైబిల్ సరిగ్గా చదవరు, అజ్ఞానులు. బైబిల్ చదవరు, బైబిల్లో ఏముందో వాళ్ళకి అక్కర్లేదు. ఒక్కడు తప్పు చేస్తే అందరినీ దేవుడు శిక్షిస్తాడా? అవును, దేవుని వాక్యం అదే సెలవిస్తుంది.
కోరకు తప్పు చేశాడు, వ్యతిరేకంగా లేపాడు. మోషే ఆరోను వేడుకున్నారు, అయ్యా చేసింది ఒక్కడు తప్పు, వారందరూ పాపం అమాయకులు, విరోధంగా వాళ్ళయ్యా లేపింది, ఆ విరోధంగా లేపింది వీరంతా తెలియక వాడి పక్షాన్ని చేరారంటే ప్రభు విన్నల్లా. ప్రి సోదరుడా, పులిసిన పిండి కొద్దిగైనా సరే ముద్దంతయు పులియజేయును కదా. ఆ పులిసిన పిండి లేకుండా తీసేయమంటున్నాడు దేవుడు. కుటుంబాల్లో అయినా సరే, సంఘంలో అయినా సరే తిరుగుబాటు లేకుండా జాగ్రత్త పడాలి. అలాంటి కుటుంబాలే ఫలిస్తాయి. ఏ కుటుంబంలో అయితే ఆ కుటుంబాన్ని మీదకి ఆ కుటుంబమే, ఎవరి కుటుంబం మీదకి వారే విరోధంగా లేస్తారో అది పతనం అవుతుంది తప్ప బాగుపడదు ఆ కుటుంబం. ప్రభువే చెప్తాడు, సాతాను మీదకి వ్యతిరేకంగా లేస్తే వాడి రాజ్యం ఎలాగ నిల్చును. ఒక కుటుంబం ఆ కుటుంబం వల్లే విరోధంగా లేస్తే ఇంకా ఆ కుటుంబం ఎలా మిగులుతుంది? తిరుగుబాటు అనేది సోదె చెప్పుట అనేట పాపంతో సమానం. దేవునికి భయంకరమైనటువంటి కోపం తెప్పించే విషయం. ప్రియ సోదరులారా, ఆలోచన చేయండి. ఈరోజు మీ పరిస్థితి ఎలా ఉందో, మనందరి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలి. మన కుటుంబాలు ఎలా ఉన్నాయో, సంఘాల్లో ఎలా ఉన్నాయో పరిస్థితులు ఆలోచించండి. మొన్నగా వివాహం జరిగితే ఆ వివాహానికి వెళ్ళడానికి నాకు ఇష్టం లేక ఆగిపోయాను. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు చెప్తున్నారు, తాగి విపరీతంగా డీజేలు పెట్టి పాస్టర్ అమ్మ కూడా డాన్స్ వేసిందంట. అక్కడ ఉన్న పాస్టర్ అమ్మ గారు కూడా డాన్సులు వేశారట. ఇట్లాంటి వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? దేవుని సంఘముల గురించి బాధ కలుగుతుందని పౌలు ఎందుకు అన్నాడండి? నాకు ప్రసవ వేదన కలుగుతుందని ఎందుకన్నాడు? మనందరం ఒక శరీరంలోనికి వచ్చిన వారం కాదా? వారిని బట్టి అనేక మంది క్రీస్తు దగ్గరికి రాకుండా ఆగిపోతూ చీయని ఊస్తుంటే కోపం క్రైస్తవులమైన మనకు రాదా? ఈరోజు చాలా మంది అంటారు, నీకెందుకు, వాళ్ళతో నీకెందుకు, వీళ్ళతో నీకెందుకు. అదే మాట యేసుప్రభు ముందు రేపు యేసుప్రభు ముందు నిలిచి నీకెందుకన్నా అడుగు, బయటికి నెట్టేస్తాడు ఆయన. రోషం రాదా? కళ్ళ ముందు తప్పు జరుగుతున్నా చూస్తూ ఊరుకుంటావా? అంటే నువ్వు ఆంతరంగికంగా కుష్టు వ్యాధి వచ్చినట్లు లెక్క. అంటే నీకు సురుకు లేదంటే, నీకు నొప్పి తగలడం లేదంటే, దేవుడి పక్షంగా మనం దేవుని పిల్లలమై ఉండి మన కళ్ళ ముందు దేవుని వాక్యానికి విరోధంగా పనులు జరుగుతున్నాయంటే మనలో ఏమాత్రము చీము నెత్తురు లేదని అర్థం. ఇంకా మనకు రోషం కలగాలండి, కలిగితేనే మనము భక్తిపరులమైనట్లు లెక్క. ఎందుకు కలగదు? కలగలేదు, వాళ్ళతో కలిసిపోయేవంటే అర్థం ఏంటంటే నీ అంతరంగంలో కుష్టు మొదలైంది, ఇక నీకు స్పర్శ ఉండదు. కుష్టు వ్యాధి వచ్చిన వాడిని ఒక చెక్కకు మేకులు కొట్టి ఆ చెక్క అక్కడ పడేసి వాడిని దాని మీద నడిపించిన పాపం అతనికి ఏ స్పర్శ ఉండదు. నీకు స్పర్శ లేదంటే అర్థం ఏంటంటే నువ్వు కూడా అంతరంగంగా కుష్టు మొదలైనట్టు లెక్క. అంటే నీ కళ్ళ ముందు పాపం కనపడుతున్నా సరే, నీ కళ్ళ ముందు పాపం జరుగుతున్నా సరే నువ్వేమనలేవు. కారణం ఏంటంటే నీకు అంతరంగంగా కుష్టు మొదలైంది. ఫీనియాస్ చూడండి, తిరుగుబాటు ఒకటి ఎలా అంటాడంటే, ఇజ్రాయేల్ సమాజం మొత్తం ఎదుట ఒక పక్క మోయాబీ స్త్రీలు వచ్చి ఇజ్రాయేల్ను విగ్రహారాధన చేయించి వ్యభిచారం చేయించి దేవుడి కోపం పుట్టిస్తే సూర్యునికి ఎదురుగా ఉరిదీయమన్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారం ఉరిదీస్తుంటే ఒక పక్క అందరూ గొగ్గోలు పెట్టి ఏడుస్తుంటే ఈడు ఇజ్రాయేల్లో మరి ఒక పెద్ద యొక్క కుమారుడు, ఒక గోత్రానికి సంబంధించిన వాడు. ఆ తర్వాత ఈ విషయం గురించి ఇంకా అది వేరే మెసేజ్ చూద్దాం. వాడు మిద్యానీ స్త్రీ అయిన ఒక అమ్మాయిని మోషే కన్నుల ఎదుట చూసారా, వాడికి భయం ఉందంటారు. అంటే వాడు చేసే తప్పు వాడికి అది తప్పులో కనిపించట్లా. వాడు చేసే భయంకరమైన పాపంలో కనిపించట్లా. మోషే కన్నుల ఎదుట, సమాజం అంతటి ఎదుట ఆ అమ్మాయిని తీసుకొని, ఆ మిద్యానీ స్త్రీని తీసుకొని గుడారంలోకి వెళ్తాడు. అన్ని లక్షల మందిలో ఒక వ్యక్తికి రోషం కలిగిందండి. మోషే బాధపడుతున్నాడు. అన్ని లక్షల మందిలో ఒక వ్యక్తి రోషం కలిగింది. ఎవరు తెలుసా? ఫీనెహాస్. బల్యం తీసుకొని వాళ్ళ వెనకాల వెళ్ళాడు. గుడారంలోకి వాళ్ళు వెళ్ళిన తర్వాత అపవిత్రతను పారద్రోడానికి అప్పటికే తెగులు మొదలైంది. వాడు చేసిన ఆ పనిని బట్టి ఆ సమాజంలో తెగులు వచ్చేసింది అందరికీ. ఫీనెహాస్ బల్యం తీసుకెళ్లి ఇద్దరిని ఒకే వేటుతో
పొట్టలోకి గుచ్చి నేలలో గుచ్చి చంపేశాడు. ఒక్కటే దెబ్బకు చచ్చిపోయాడు. రోషం. సంపమని కాదు ఇక్కడ. పాత నిబంధన ఎంత చంపేశారు, కానీ కొత్త నిబంధనలు అలాంటివి ఏమీ లేవు. వాక్యం అనే ఖడ్గం తీసుకొని నరకాలను, వాక్యం అనే ఖడ్గం తీసుకొని హృదయాలు, శరీరము, మూలుగులు విభజించు మత్తుకు తమ తప్పును, తమ పాపాన్ని ఏడ్చి ఒప్పుకునేటట్టు విభజించాలండి. తిరుగుబాటు కాదా వాడు చేసింది? అంతమంది చూస్తున్నప్పుడు వాడు చేసిన పనికి ఫీనెహాసుకు రోషం వచ్చింది. ఫీనెహాసులు అవసరం నేటి సంఘాల్లో. నేటి సంఘాల్లో ఫీనెహాసులు కావాలి. ఎందుకంటే రోషం తెచ్చుకొని ఖండించగలిగే ధైర్యం ఉన్న వాళ్ళు కావాలి ఈరోజు సేవకులుగా, యవనస్తులుగా. పౌలైతే వెలివేయమంటాడు అట్లాంటి వాళ్ళని. అలాంటి పనులు చేసే వాళ్ళని సంఘంలో వెలివేయండి అంటాడు. ఒకటే మాట. ఈరోజు అలాంటి వాళ్ళతోనే కలిసి క్రీస్తు శరీరం అని చెప్పుకుంటున్నారు. క్రీస్తు శరీరంలోనికి అపవిత్రతను తీసుకురావడానికి చూస్తున్నారు చాలా మంది. బయట చేసేదంతా అక్రమం, మందిరంలోకి వచ్చి వేషం వేసుకొని క్రమంగా ఉన్నట్టు నటిస్తే వాళ్ళను కూడా కలిపేసుకుని రోజు. ఏమండి, ఇది బాధాకరం కాదా? నువ్వు క్రీస్తు శరీరంలో అతకపడాలంటే నువ్వు ఎలా ఉండాలి నీకు తెలియదా? ఎవరు చెప్పద్దు. నీకు మాత్రం, నీకు మటుకు నీకు కూడా తెలియదు. ఈరోజు తిరుగుబాటే కదా ఇది. ఎవరేం చేస్తారులేనే కదా, ఏం చేసినా ఎవరేం చేయగలుగుతారు మమ్మల్ని అనే కదా. మనుషులు ఎవ్వరు చేయరు, మనుషులు ఎవ్వరు పట్టించుకోరండి. మనుషులు ఎవ్వరు ఒకవేళ ఏం చేయకపోవచ్చు, కానీ తగిన శిక్ష తగిన కాలమందు దేవుని నుంచి దిగి వస్తుంది. జాగ్రత్త. ఇక్కడ అదే పరిస్థితి వచ్చింది. చూడండి, ఇక్కడ సమయం లేదు కనుక అప్పుడు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చినాం, కోరాహు, దాతాను, అబీరాముల యొక్క నివాసంలో చుట్టుపట్ల నుండి తొలగిపోవుడి, జన సమూహం చెప్పుము. అప్పుడు మోషే లేచి దాతాను, అబీరాముల యొద్దకు వెళ్ళగా ఇజ్రాయేల్ పెద్దలు అతని వెంట వెళ్ళేది. అతడు ఈ దుష్టుల గుడారం యొద్ద నుండి తొలగిపోవుడి, మీరు వారి పాపములన్నిటిలో పాలి వారై నశింపకూడనట్లు వారికి కలిగిన దానిది ఏది ముట్టకుడని ఆ సమాజముతో నేను. చూసారా ఏం చేశాడు? ప్రభు చెప్పాడు, మోషే ప్రార్థన ఆలకించాడు. అందరిని నశింపజేయకుండా ఏం చేశాడట? ఎవరైతే విరోధంగా లేచారో ఆ విరోధంగా లేచిన వారందరి గుడారాల దగ్గర నుంచి పక్కకు వెళ్ళిపోయినాడు. ఒకటే మాట, ఆ దుష్టుల గుడారం నుంచి అందరిని పక్కకి వెళ్ళిపోండి. తిరుగుబాటు చూసారా ఎంత ఘోరమైన పరిస్థితో? ఈరోజు తెలియక చాలా మంది మూర్ఖంగా తిరుగుబాటు చేస్తుంటారండి. తల్లిదండ్రుల మీద, పెద్దల మీద, సేవకుల మీద, అన్నదమ్ముల మీద, అక్క చెల్లెల మీద, ఇష్టానుసారంగా బంధువుల మీద, ప్రతి ఒక్కరి మీద తిరుగుబాటు. నోటికొచ్చిన మాటలు, బలముందనో లేకపోతే డబ్బుందనో గర్వంతో ఊగిపోతా ఇష్టానుసారంగా ఎదుటి వాళ్ళ మీద తిరుగుబాటు చేస్తారు. కానీ దేవుని దృష్టిలో ఆ తిరుగుబాటు అంటే ఎంత పాపమో ఇక్కడ గమనించండి. తప్పు, చాలా పాపం అది. తిరుగుబాటు చేయడం అనేది చాలా తప్పు. ప్రభు అంటున్నాడు, ఆ దుష్టుల గుడారం నుంచి అందరిని పక్కకి వెళ్ళిపోమని చెప్పు మోషే. వెళ్ళిపోమని చెప్పిన తర్వాత చూడండి ఇక్కడ ఏం జరిగిందో చూడండి. అక్కడ కాబట్టి వారు కోరహు, దాతాను, అబీరాముల నివాస స్థలం యొద్ద నుండి ఇటు అటు లేచిపోగా దాతాను, అబీరాములను, వారి భార్యలను, వారి కుమారులను, వారి పసిపిల్లలను తమ గుడారాల ద్వారమున నిలిచిరి. ఎవరెవరంటండి? పాపము ఆ ఒకవేళ వాళ్ళ భార్య తిరుగుబాటు చేసిందో లేదు, ఆ చిన్న చిన్న పిల్లలు తిరుగుబాటు చేశారు లేదు, కానీ తిరుగుబాటు చేసిన ఒక్కడిని బట్టి మొత్తాన్ని సర్వనాశనం అయిపోయారు. ఆ చేదైన వేరుని తీసివేయడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈరోజు నీ గతి ఏంటి? మన స్థితి ఏంటండి? సంఘంలో నీ జీవితం ఎట్లా ఉంది? సంఘంలో నీ పరిస్థితి ఎట్లా ఉంది? కుటుంబంలో నీ స్థితి ఎట్లా ఉంది? తిరుగుబాటు చేస్తున్నావా? ప్రతి విషయంలో తిరుగుబాటుగా నిలబడుతున్నావా? తిరుగుబాటు చేయాలని పూనుకుంటున్నావా? జాగ్రత్త. అలా తిరుగుబాటు చేస్తే పాపం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. తిరుగుబాటు అనేది దేవుని దృష్టిలో ఘోరమైన పాపం. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వాక్యం స్పష్టంగా కొన్ని నిబంధనలు ఉన్నాయి.
కుటుంబానికైతే భర్తకు భార్య లోబడి ఉండాల్సిందే, తల్లిదండ్రులకు పిల్లలు లోబడి ఉండాల్సిందే, అన్ని విషయాలు విధేయంగా ఉండాల్సిందే. పెద్దలకు పిల్లలు లోబడాలి, పెద్దలకు చిన్న వయసు ఉన్న వాళ్ళు లోబడాలి. 1 సంవత్సరం కాదు, 1 రోజు పెద్ద అయినా సరే పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళు విలువయాల్సిందే. ఇది దేవుని దృష్టిలో చట్టం ఇది. కానీ ఇక్కడ అందరూ అతిక్రమించేస్తున్నారు. కానీ దానికి తగిన శిక్ష కనిపెట్టుకుని ఉంటది. దేవుడు తన పక్షంగా నిలబెట్టుకుని వాక్యానుసారమైన బోధ బోధిస్తున్నప్పుడు, క్రమమైనటువంటి బోధ బోధిస్తున్నప్పుడు, క్రీస్తు వద్దకు నడిపించడానికి వాక్యానుసారంగా బోధిస్తున్నప్పుడు అటువంటి చోట ఎదిరించకూడదు. మాకు నచ్చదండి, మాకు ఇలాంటి బోధ వద్దు, ఏదో వచ్చారు చెప్పి వెళ్ళిపోండి, మా తప్పులు ఎందుకు చెప్తున్నారు మీరు? నీ తప్పులు సేవకుడు ఎందుకు చెప్తున్నాడు? వాక్యం కదా చెప్తుంది. నువ్వు చేస్తున్న పాపం ఏంటో దేవుని వాక్యం చెప్తుంది, కానీ సేవకుడు ఏం చేస్తాడు? ఈరోజు అనేక చోట్ల ఇదే తిరుగుబాటు. పాస్టర్ గారు ఇంకోసారి ఆ సేవకుని పిలవద్దండి, పాస్టర్ గారు ఇంకోసారి ఆ పాస్టర్ గారు అసలు ఈ ప్రాంతానికి పిలవమాకండి, ఈ మీటింగ్స్ పిలవద్దండి ఇంకెప్పుడే. కానీ కారణం ఏంటో తెలుసా? మీ తిరుగుబాటు మీకు గుర్తు చేసినందుకు, మీరు చేస్తున్న పాపం మీకు కనబరిచినందుకు ఒప్పుకోకపోగా కప్పుకొని తిరుగుబాటు చేస్తున్నారు. ఈరోజు ఎవరికి నష్టం? ఇక్కడ మోషేకు అహరోనుకి ఏం నష్టం కలిగింది ఎవరికో తెలుసా? విర్రవీకి తిరుగుబాటు చేసిన వాళ్ళకి నష్టం కలిగింది. చివరికి ఏం జరిగిందో చూద్దామా? ఇక్కడ చూడండి, మోషే అంటున్నాడు, మోషే ఈ సమస్త కార్యములు చేయుటకు యెహోవా నన్ను పంపిననియు, నా అంతటా నేనే వాటిని చేయలేదని దీనివల్ల మీరు తెలుసుకుందరు. మనుషులందరికీ వచ్చు మరణం వంటి మరణం వీరు పొందిన ఎడల సమస్త మనుషులకు కలుగునది వీరికి కలిగిన ఎడల యెహోవా నన్ను పంపలేదు. అయితే యెహోవా వలన గొప్ప వింత పుట్టించడం వలన వారు ప్రాణములతో పాతాళంలో కూలినట్లు భూమి తన నోరు తెరచి వారికి కలిగిన సమస్తమును మృంగివేసిన ఎడల వారు యెహోవాను అలక్ష్యం చేస్తారని మీకు తెలియనన్నబ్బా. మోషే అంటున్నాడు, నేను చెప్తున్నానని మీరు అనుకుంటున్నారేమో, నా వలన దేవుడు పలికిస్తున్నాడని మీకు తెలిసేటట్టుగా, లోకంలో అందరికి కలిగినట్టుగా మీకు మరణం కలిగితే నేను చెప్పలేదు, దేవుడిని మీతో మాట్లాడలేదని తెలుసుకోండి. అలా కాకుండా భూమి నెరవిడిచి సజీవులుగానే బ్రతికుండగానే వారందరూ పాతాళంలోకి వెళ్ళిపోతే ఇది యెహోవా వలన కలిగిందని తెలుసుకోండి, జాగ్రత్త. దేవుడు నా ద్వారా పలికించాడని తెలుసుకోండి అని చెప్పి సవాలు విసిరాడు. సమాజం అంతటికి తెలియజేశాడు. ప్రియ సోదరులారా, ఆలోచన చేయండి. దేవునిపై తిరుగుబాటు చేయడానికి మనం బలవంతులమా? మనము దేవుని కంటే గొప్పవారమా? దేవుని కంటే బలవంతులమా? ఆయన బలిష్టమైన చేతుల కింద మౌనంగా తల వంచి ఉండాలి, కానీ తిరుగుబాటు పనికిరాదండి. చాలా మంది అంటారు, మేమెప్పుడు తిరుగుబాటు చేసామండి, మా పాస్టర్ గారిని ఒక్క మాటను. అవునవును, మీ పాస్టర్ గారిని ఏమనవు, కానీ ఇంట్లో నీ భర్తను మాత్రం రాజురంపం పెడతావు. నువ్వు పాస్టర్ గారిని ఏమనవు, తాగి ఇంటికి వెళ్ళి ఇష్టానుసారంగా పిల్లాన్ని ఈడ్చి కొడతావు, పేకాట ఆడతావు, రకరకాల చోటుకి వెళ్తావు. నువ్వు మందిరంలో ఏం మాట్లాడవు, ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులకు ఏ రోజు మాట్లాడకుండా ఇష్టానుసారంగా బ్రతుకుతావు. ఇదంతా కూడా తిరుగుబాటే, జాగ్రత్త. నువ్వు అందరి ఎదుట నటించిన దేవుడి ఎదుట నువ్వు నటించడానికి కుదరదు. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు రహస్యంగా చేసినా, నువ్వు అందరి ఎదుట చేసినా, ఎవరికి తెలియదులే అనుకొని చేస్తున్నా ప్రతి విషయం పరలోకంలో రికార్డ్ అవుతుందన్న సంగతిని ఇప్పటికైనా మరిచిపోవద్దు. నోరుంది కదా అని పొరపాటున కూడా చిన్న పెద్ద భయము భక్తి లేకుండా విర్రవిగితే జాగ్రత్త. పాతాళం కనిపెట్టుకునుంది, మితము లేనటువంటిది, ఏమాత్రము కనికరం లేనటువంటిది, మింగడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. అందులోకి పోకుండా యేసు ప్రభు వారు ప్రాణం పెట్టాడండి. చూడండి, ఇక్కడ అతడు ఈ మాటలన్నీ చెప్పి చాలించిన తర్వాత చెప్పగానే వారి క్రింద నేల నెరవిడిచను, భూమి తన నోరు తెరచి వారి కుటుంబములను, కోరవు సంబంధులందరినీ, వారి సమస్త సంపాద్యమును మృంగివేసెను. వారి సంబంధులందరూ ప్రాణముతో పాతాళములో కూలిరి. భూమి వారిని మృంగివేసెను, వారు సమాజంలో ఉండకుండా నశించిరి. అబ్బా, ఎంత భయంకరం అండి! పెద్ద శబ్దము, భూమి నెరవిడిచి ఆ కుటుంబం ఎవరైతే తిరగబడ్డారో వారందరినీ కూడా పాతాళంలోకి
కూలిపోయేటట్టుగా భూమిని అరిగించింది. దేవుని బిడ్డలలో ఉండకుండా నశించిపోయారండి వాళ్ళు. ఎంత బాధాకరం. ప్రియ సహోదరుడా, సహోదరి, ధర్మశాస్త్ర నిబంధనలను గైకొనకపోతే కఠినమైన శిక్షలు. అటువంటి స్థితిలో బ్రతుకుతున్న మన జీవితాలను యేసు ప్రభు వారు రాను మీద మన తప్పులను, మన పాపములను, మన శిక్షను భరించి ఆయన మనకు ప్రభువుకు మధ్యలో ఉన్న ఆ అడ్డుగోడను తీసివేసి మన మీద రుణముగా ఉన్న ఆ యొక్క పాపం అంతటిని కూడా తీసేసాడండి. తీసేసి మనల్ని ప్రభువుకు దగ్గర చేశాడు. తిరుగుబాటు తగదింక. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు మనల్ని రక్షించుకున్నాడు, తిరుగుబాటు తగదు. అప్పుడైతే ఆన్ ద స్పాట్ లో తీర్పు జరిగేది. కానీ ఇప్పుడు చాలా మంది అనుకుంటారు, మాకేం కలుగుతుంది, మేము ఎన్నో చేస్తున్నాము. చాలా మంది ఫీలింగ్ ఇదే. ఒక సహోదరుడు అన్నాడు, దావీదు చేయలేదా తప్పు? దావీదు చేస్తే ఏమన్నా అయిందా? దావీదును క్షమించిన దేవుడు మనల్ని క్షమించడా? ఇలాంటి ఫూల్స్ చాలా మంది ఉన్నారండి. మనకు బుద్ధి కలుగుటకై మన ముందు కళ్ళ ముందు చరిత్ర పెట్టాడు. దావీదు జీవితంలో సమస్తము కోల్పోయాడు ఆ ఒక్క విషయం. అలా చెయ్యకూడదని దేవుని వాక్యం, క్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాడు. కృప ఉంది మనకు. నువ్వు చేసి క్షమించు ప్రభు అంటే కుదరదు. దావీదును చూపించి నువ్వు తప్పు చేస్తానంటే కుదరదు. లేకపోతే ఇంకొకరిని చూపించి నేను తప్పు చేస్తానంటే కుదరదు. దేవుడు అట్లా ఒప్పుకోడు. నువ్వు వారిలాగా ఉండకూడదని యేసు ప్రభు వారు ప్రాణం పెట్టింది. ఎప్పటికప్పుడు నిన్ను గద్దించి హెచ్చరిస్తుంది. అందుకే ఆన్ ద స్పాట్ చాలా మంది అంటున్నారు, ఏం జరిగిందండి, మాకేమైనా జరిగితే కదా మాకేం జరగలేదంటే మేము కరెక్ట్గా ఉన్నట్టే కదా అంటారు. తప్పు. కృప ఆవరించి ఉన్నది కనుక సమయం ఇస్తున్నాడు దేవుడు. హెచ్చరించో, బుద్ధి చెప్పో, సేవకుల ద్వారా మాట్లాడుతున్నప్పుడు హృదయాలు తిప్పుకొని ఒకవేళ వారి జీవితాలను బాగు చేసుకుంటారేమో అని దేవుడు తన కుమారుని ద్వారా ఎదురు చూస్తున్నాడు. అంతే తప్ప నీ యొక్క చేష్టలను చూసి ఆయన మౌనంగా ఉండే దేవుడు కాదు. అనుకోకుండా ఒకరోజు హఠాత్తుగా పరిణమిస్తాయి. అప్పుడేం చేస్తావు? నీ తిరుగుబాటుకు తగిన పరిస్థితి హఠాత్తుగా వస్తుంది. అప్పుడేం చేస్తావు? ప్రాణం ఉన్నప్పుడే, నీ ఊపిరి ఉన్నప్పుడే, నీలో ఊపిరి ఉన్నప్పుడే బుద్ధి తెచ్చుకో. హెచ్చరిస్తున్నప్పుడే, గద్దిస్తున్నప్పుడే, దేవుని వాక్యం దర్శిస్తున్నప్పుడే తప్పును విడిచిపెట్టు, పాపాన్ని విడిచిపెట్టు, నీ తిరుగుబాటును ఒప్పుకొని విడిచిపెట్టు. ప్రభు ఎదుట ఒప్పుకొని విడిచిపెట్టి హృదయాలను తిప్పుకొని శిక్ష నుంచి తప్పించబడ్డానికి మనం ఇష్టపడాలి. చివరికి ఏమైందో చూడండి. ఒక్క తిరుగుబాటు ఘోరమైన నష్టాన్ని తెచ్చిపెట్టింది. అంత మాత్రమేనా? ఘోరమైన నష్టం ఏంటంటే చూడండి ప్రియ సహోదరులారా, అప్పుడు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చినది. ఇదంతా చెప్పిన తర్వాత మర్నాడు ఇజ్రాయేళ్ల సమాజము మోషే అహరోనులకు విరోధంగా తనుకుచు, మీరు యెహోవా ప్రజలను చంపితిరని చెప్పి వీళ్ళకి ఇంకా బుద్ధి రాలేదండి. దేవుడు పలికాడు, దేవుడే చేయించాడని ఒక పక్క మోషే వాళ్ళందరికీ చెప్పి ఈ విధంగా జరిగితే దేవుడే మాట్లాడాడని చెప్తుంటే వాళ్ళందరూ వినకుండా మరలా మోషే దగ్గరకు వచ్చి ఏం చెప్తున్నారు తెలుసా? దేవుని ప్రజలను మీరు చంపారంట. చూసారా? వాళ్ళు దేవుని ప్రజల తిరుగుబాటు చేశారు. మోషే మీదకి, అహరోను మీదకి తిరుగుబాటు చేశారు. దేవునికి విరోధంగా పాపం చేశారు. అటువంటి వాళ్ళంట దేవుడి పిల్లలంట. ఈరోజు కూడా చాలా మంది అదే మాట అంటారు. క్రైస్తవులండి, బైబిల్ పట్టుకున్నంత మాత్రాన నువ్వు క్రైస్తవుడు అయిపో, జాగ్రత్త. మంచిగా బట్టలు వేసుకొని మంచిగా బైబిల్ పట్టుకుని ఆదివారం చర్చికి పోయినంత మాత్రాన క్రైస్తవుడు అయిపో, జాగ్రత్త. నీ హృదయం నీ మీద నిందారోపణం మోపక ముందే నువ్వు మోస్తున్న బైబిల్లో ఉన్న దేవుని వాక్యాన్ని హృదయంలోకి చేర్చుకొని నీ బ్రతుకు మార్చుకోగలిగినప్పుడే నువ్వు క్రైస్తవురాలు అవుతావు. లేకపోతే కాదు. మనుషుల్ని మోసం చేయొచ్చు కానీ దేవుడిని మోసం చేయలేవు. మోసపోకుడి, జాగ్రత్త. దేవుడు వెక్కిరించబడ్డావు.
నువ్వు చేసేవన్నీ కనపడుతున్నాయి, ఆయనకి స్పష్టంగా కనపడుతున్నాయి. పాతాళము, అగాధ కూపము సమస్తము కనబడే దేవునికి నీవు నేను చేసే తప్పులు కనిపించవా? విర్రవీగి రోజు అనేక మంది పాపం చేస్తారండి. తిరుగుబాటు, దేవుని వాక్యానికి విర్రవీగి డీజేలు పెట్టి తాగి తందనాలు ఆడుతూ ఇష్టానుసారంగా లోకస్తులతో పరిచయాలు పెంచుకొని లోకంతో కలిసిపోయి సాంప్రదాయాలు, ఆచారాలు పాటిస్తూ దేవుని ఆజ్ఞను ధిక్కరించి ఏమాత్రము క్రమబద్ధమైన జీవితం లేకుండా, ఆత్మీయ జీవితం లేకుండా కట్టు తప్పి తిరుగుతున్నారే. దేవుడు చూస్తూ ఊరుకుంటాడనుకున్నారా? జాగ్రత్త. హెచ్చరించినప్పుడే బుద్ధి తెచ్చుకొని మారాలి. ఆ విధంగా మోషేపైకి తిరిగి మర్ర వీరంతా తిరుగుబాటు చేస్తే తెగులు మొదలైందండి. ఆ తెగులు మొదలైన మరుక్షణమే చూడండి, దాదాపు ఎంతమందికి అహరోను ధూపం వేసి మధ్యలో నిలబడితే, చచ్చిన వారికి బ్రతుకున్న వారికి మధ్యలో నిలబడితే అప్పుడు ఆ తెగులు ఆగిపోయినప్పుడు చూడండి, తిరుగుబాటున చనిపోయిన వారు కాక 14,700 మంది ఆ తెగులు చేత చచ్చిరి. వీరిని శత్రువులు చంపలా, యుద్ధానికి వచ్చి యుద్ధం చేసేవారు చంపలా, బయట వాళ్ళు ఎవరు చంపలా. మరి ఎవరు చంపారు? వీళ్ళ పాపమే వీళ్ళని చంపింది, వారి తిరుగుబాటే వాళ్ళని చంపేసింది. చూసారా? తిరుగుబాటు అనేది ఎంత ఘోరమైన పాపమో. క్రైస్తవులమైన మనం బుద్ధి తెచ్చుకొని కొత్త నిబంధన కిందికి వచ్చిన మనందరము కృపలో ఉన్నాం. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని వాక్యానికి విరోధంగా ఎక్కడ తిరుగుబాటు చేస్తున్నామో, మోషే ద్వారా తన ప్రజలను నడిపిస్తే, ఒక మనుషుని ద్వారా ప్రజలను నడిపిస్తేనే వారు తిరుగుబాటు చేస్తే దేవుడు విడిచిపెట్టలేదు, వాళ్ళని నశింపజేశాడు. మరి తన సొంత కుమారుని మనందరి కొరకు ప్రాణం పెట్టాడు, ఆయన చనిపోయాడైనా తన కుమారుని బలిగా ఇచ్చాడు మనందరిని విడిపించడానికి. మరి అట్లాంటి కుమారునికి విరోధంగా నువ్వు తిరుగుబాటు చేసి నీ ఇష్టానుసారంగా బ్రతికితే నిన్ను దేవుడు అంత సులభంగా విడిచిపెడతాడు అనుకున్నావా? అంత సులభంగా తప్పించుకుంటాను అనుకున్నావు? జాగ్రత్త. ఇప్పటికైనా నీ హృదయం మార్చుకొని, నీ బుద్ధి మార్చుకొని, నీ బ్రతుకు మార్చుకొని చక్కగా దేవునికి లోబడి విధేయులే ఉండండి. ప్రభువుకు లోబడాలి. చిన్న పెద్ద భయము భక్తి కలిగి దేవుని ఎదుట బ్రతకాలి. నేను ఎవరి మాట విన్ను, ఎవరిని లెక్క చేయను, నా ఇష్టం అంటే దేవుడు ఒక్క దెబ్బ కొడితే ఆ ఇష్టాలు ఎటుపోతాయో తెలియదు. చాలా మంది కళ్ళ ముందు, ఎంతో మంది ఉన్నారండి కళ్ళ ముందు మా ఇష్టం మా ఇష్టం అని. ఒక సహోదరుడు, నేను కరెంట్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నప్పుడు నాకు చాలా బాధాకరమైన సంఘటన మొన్న ఆయన చూసినప్పుడు ఎన్నోసార్లు చెప్పాను, సార్ మీరు డ్రింక్ చేయొద్దు, మీరు క్రైస్తవులు, మనం క్రైస్తవులం సార్, మీరు దేవుణ్ణి ఎరిగి ఉన్నారు, దయచేసి ఇలాంటి తప్పు చేయమాకండి, మీరు ఇష్టం వచ్చాడు పేకాట, ఇష్టం వచ్చాడు తాగుడు, దేవునికి విరోధం సార్. అబ్బాయి ఏమవుతుంది పాల్, ఏం కాదులే ఏం కాదులే, లెక్క చేయలేదు. తిరుగుబాటు తిరుగుబాటు తిరుగుబాటు. ఈ మధ్య ఆటో ఆపితే ఎవరా అని దగ్గరికి వెళ్ళి చూస్తే కాలు చెయ్యి నోరు మాట్లాడలేకపోతున్నాడు, జేబులో నుంచి ఒక స్లిప్ చూసి చూపిస్తున్నాడు అడ్రస్. నాకైతే ఒక క్షణం కళ్ళమ్మ నీళ్ళు తిరిగి ఎన్నోసార్లు హెచ్చరించాను నేను, సార్ దేవుడు ప్రేమిస్తున్నాడు సార్, అర్థం చేసుకోండి సార్. ఒక క్షణం నిజంగా బాధ అనిపించింది, ప్రభువా ఏంటి పరిస్థితి అనుకుంటారు చాలా మంది. మాకేం కాదండి, మా ఇష్టం చెట్టు బతుకుతాం. కానే కాదు, దేవుడు పులి స్టాప్ పెడతాడు. జాగ్రత్త. ముగింపు పలికే రోజు ఒక రోజు వస్తుంది, అది రాకముందే మేల్కోవాలి. ఆయన చూసి ఆమె దిగినప్పుడు ఓ మాట చెప్పాను, సార్ ఇప్పటికైనా మీరు పశ్చాత్తాపడండి, ఏడ్చండి, మీ తప్పుని మీ పాపాన్ని విడిచిపెట్టండి సార్, ఇప్పటికైనా మీరు మందిరానికి రండి సార్ అంటే ఈ పక్కన ఎక్కడికో వెళ్తున్నా అంటున్నాడు. అప్పటికి కూడా అతన్ని చూస్తే చాలా బాధ అనిపించింది, బాధాకరం అనిపించింది. అయ్యో ప్రభువా ఏంటిలా అయిపోయాడు ఇతను. ప్రియ సహోదరుడా సహోదరి జాగ్రత్త. ఇలాంటి సంఘటనలు నేను ఎన్నో చూశాను. నేను సువార్త చెప్పిన తర్వాత ఎంతో మంది నేను గమనించండి, సువార్త చెప్పి ప్రేమించి ఎన్నో మార్లు వాళ్ళకు చెప్పిన వాళ్ళు కూడా ఈరోజు కొంతమంది లేరు. కారణం ఏంటంటే చాలా బాధాకరం, ఎంత చెప్పినా తిరుగుబాటు అండి. యేసు ప్రభువు నమ్ముకున్నారు, జాగ్రత్త వద్దమ్మా అంటే వినరు. రొమ్ములు బాదుకొని ఏడుస్తారు. కారణం ఏంటి తెలుసా? పిల్లలను పోగొట్టుకొని,
ఉన్న ఒకగానొక కొడుకు ఈతకు పోయాడు, ఇక రాలేదు. ఏంటమ్మా అంటే, అయ్యా బతికున్నప్పుడు నేను ఏ రోజు గద్దించలేదయ్యా, వాడిని ఎంతో గారాభంగా పెంచుకున్నానయ్యా. నీ బుద్ధి తక్కువ కాదా? నీ గారాభమే వాడిని పాడు చేశాను. నీ కోసం కాదమ్మా పెంచాల్సింది, దేవుని కోసం పెంచాలమ్మా తల్లి. దేవుని మాటలు చెప్పి పెంచాలమ్మా. ఎంత పొరపాటు జరిగింది. ఎంత చెప్పినా వినడయ్యా, కొట్టడానికి మీదకి వస్తాడయ్యా. నువ్వు తెచ్చుకున్న కష్టం అది, నువ్వు నీ చేతులెత్తులారా చేసుకున్న నాశనం అది. ఎవరేం చేస్తారు? జాగ్రత్త. ప్రియ సోదరుడా, సహోదరి, విశ్వాసి ఎవరైనా సరే, నువ్వు సంఘంలో ఎదిరిస్తున్నావా, తిరుగుబాటు చేస్తున్నావా దేవుని వాక్యానికి విరోధంగా? దేవుడు వాక్యం ఇది వద్దు అని చెప్తున్నా అది చేయాలని ముందుకెళ్తున్నావా? జాగ్రత్త. దాని అంతం ఏమవునో ఎవరికి తెలియదు. కుటుంబంలో తిరుగుబాటు చేస్తున్నావా? జాగ్రత్త. దాని పరిస్థితి ఏమవుతుందో తెలియదండి. ప్రేమతో చెప్పినప్పుడే వినాలి, ప్రేమతో బాధతో చెప్తున్నప్పుడే అర్థం చేసుకొని హృదయాలు మార్చుకోవాలి. లేకపోతే అయ్యో అది భరించలేనటువంటి దుఃఖం, జీవితాంతం రొమ్ములు బాదుకుని నడవాలి. ఇప్పటికైనా ఈ మాటలు వింటుండగా ప్రియ సహోదరుడా, సహోదరి, నువ్వు ఎవరైనా ఏ స్థితిలో ఉన్నా సరే, ఇప్పటికైనా నీ తప్పును, నీ పాపాన్ని ఒప్పుకొని, నీ తిరుగుబాటును ఒప్పుకొని, నీ స్థితి దేవునికి తెలుసు, విధేయుడవై తగ్గించుకొని, నిన్ను తగ్గించుకొని ప్రభు ఎదుట మోకరి ప్రభువును వేడుకో. ప్రభువా నాకు తప్పు క్షమించు ప్రభువా. నేను కూడా లోకంలో ఉన్నప్పుడు, మేము అన్ని జనులుగా ఉన్నప్పుడు మాకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు. మాకు బైబిల్ తెలియదు. పూర్తిగా విగ్రహారాధికుల కుటుంబంలో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఇష్టానుసారంగా బాధ పెట్టాను నేను. దేవుడు తన కృపచేత నన్ను క్షమించాడు, కానీ లేకపోతే నేను ఎప్పుడో చచ్చిపోవాల్సిన ఎన్నో ఇన్సిడెంట్స్ జరిగాయి నా జీవితంలో. ఎప్పుడో పోవాల్సిన వాడిని దేవుడు నన్ను ప్రేమించి బ్రతికించాడు. కానీ ఈరోజు బాధాకరం ఏంటంటే, బైబిల్ తెలిసి, వాక్యము తెలిసి, దేవుని మార్గం ఏంటో తెలిసి, దేవుని బోధ ఏంటో తెలిసి, మా ఇష్టానుసారంగా మేము బ్రతికితే తప్పేంటని ఎదురు తిరుగుతున్నారే. జాగ్రత్త. తెలియక చేసిన తప్పులకు క్షమాపణ ఉంది, కానీ తెలిసి కూడా విర్రవీగితే దాని అంతం ప్రమాదకరం. జాగ్రత్త. లోకంలో ఉన్న అన్యులు తెలియక చేస్తున్నారు. మనకు ఒక చట్టం ఉంది కదా, ఆ చట్ట ప్రకారం కదా మనం బ్రతకాలి. సంఘంలో ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, కుటుంబంలో ఎలా ఉండాలి, ఇన్ని తెలిసినా సరే మా ఇష్టానుసారంగా బ్రతుకుతామని ఎక్కడ ఎవరైనా సరే లేస్తే యేసు ప్రభువునే కాళ్ళతో తన్ని వెళ్తున్నట్టు లెక్క. ఇంకా అది ఎంత ఘోరమైన పరిస్థితి ఆలోచించండి. మోషే మీద తిరుగుబాటు చేస్తేనట్లుంటే, మరి ఆయనే వచ్చి, యేసు ప్రభు వారు దేవుడే నరుడిగా వచ్చి ప్రాణం పెట్టి మనల్ని విడిపించి ప్రేమించాడే, అటువంటి ఆయన్ను కాదని ఇష్టానుసారంగా బ్రతికితే ఇంకెంత గొప్ప దండన నీ మీదకి వస్తుందో ఆలోచించే. కాబట్టి ఇంకా బ్రతికున్నావు, ఇంకా ఊపిరింది నీలో. ఇప్పటికైనా నీ తప్పులు తెలుసుకో, నీ పాపాన్ని తెలుసుకో. నీకు ఇంకా శిక్ష రాలేదు. ఈ మాటలను వింటున్నప్పుడు ఇంకా బాగున్నావంటే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇప్పటికైనా హృదయం తిప్పుకో, నీ గర్వాన్ని విడిచిపెట్టు, నువ్వు బుద్ధి తెచ్చుకొని తిరుగుబాటును మానిగి సంఘంలో, సమాజంలో, కుటుంబంలో అణిగి మణిగి దేవుడికి విధేయుడ వైపు జీవించడం నేర్చుకో. విధేయులై ఉండండి. పరమ కణాలకు చేరేంత వరకు సజీవులమై నిలిచి ప్రభుతో వెళ్ళడానికి సిద్ధపడదాం. తిరుగుబాటును మానుకుందాం, తిరుగుబాటును విడిచిపెడదాం. ఈ రోజు నుంచి ప్రభువుకి ఇష్టంగా, విధేయులమై దేవునికి ఇష్టంగా ఆయన మార్గంలో అడుగుదాం. అట్టి కృప ప్రభు మనందరికీ దయచేయును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.